తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బేతాళ నృత్యాలు, తప్పట్లు, తీన్మార్, తెనాలి బ్యాండ్ కు యువకులు డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఓకే సార్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలోని శ్రీ కామాక్షి అమ్మవారి 49వ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం దేవాలయ కమిటీ విశ్వ బ్రాహ్మణ సంఘం శ్రీ విరాట్ విశ్వకర్మ యూత్ ఆధ్వర్యంలో అన్నస్మారాధన నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకుని మహానివేదనకు హారతులిచ్చారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, భగవంతుని మెచ్చే కార్యక్రమమని 49 ఏళ్ల పాటు దసరా ఉత్సవాలను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్న సంఘం కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. అనంతరం అన్నసమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. 3000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.
సంఘం తరపున ఈ 11 రోజులు దసరా ఉత్సవాలు చేసి ఈ రోజున పెద్ద ఎత్తున 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో ఇది శ్రీ శ్రీ కామాక్షమ్మ వారి దసరా దేవి నవరాత్రులు 49వ వార్షికోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈరోజు అఖండ అన్న సమారాధన సుమారుగా 4,000 మంది దాకా ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన శాసనసభ్యులు పుల్పతి రామాంజనేయులు గారు, అంజబాబు గారు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యారండి. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరగడానికి గత 49 సంవత్సరాలు అంటే అందరూ పెద్దలు ఎంతో కృషి చేశారండి. అలాగే శ్రీ శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం దేవీ నవరాత్రుల 49వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వేయించేసిన గౌరవనీయులు తంజయ్య బాబు గారు రావడం జరిగింది. వారికి మా సంఘం తరఫున కృతజ్ఞత అభినందనలు వేయించేసిన శ్రీ శ్రీ కామాక్షి దేవి 49వ వార్షికోత్సవానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పుల్పతి రామాంజనేయులు గారు రావడం చాలా ఆనందదాయకం. ప్రతి సంవత్సరం మేము అందరూ చాలా వేడుకగా ఈ 9 రోజులు ఉత్సవం చేసుకుని ఆఖరి రోజు ఈ సంతర్పణ కార్యక్రమం జరుగుతాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో విజయదశమి సందర్భంగా గురువారం అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపకాంతుల బాణసంచా వెలుగులతో గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, కోలాటం, మహిషాసుర మర్దిని వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ఖాదీ సంతను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి భారత్ ఎదగాలని పిలుపు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అసాధారణ రీతిలో విజయవంతమయ్యాయన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశంసలు కురిపించారని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేయాలి, అధికారులను ఆదేశించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.